గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, బీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. వారు వచ్చేటప్పుడు అందరూ ఒకసారి కర్తాళధ్వనితో వారిని ఆహ్వానించాలని మా మిత్రులందరినీ కోరుతున్నాం. వెల్కమ్ సార్, సైన్స్ సార్ అండ్ కృష్ణ గారు. స్వాగతం
సుమాలతో శుభములు పంచెడి పడుచులందరి మంగళహారతితో అంబర వీధిలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రెండు విషయాలు ఉన్నాయి. చాలా దూరంలో ఉండి కూడా మా విద్యాశాఖ ఇంకా వేముల సీను చాలా దూరంలో ఉన్నారు వీళ్ళు మనకి. వారు అందరికన్నా ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి వారు తోడ్పాటు ఎంతో ఉంది, వారి ప్రోత్సాహం ఎంతో ఉంది. అట్లాగే మాకు ఇప్పటి వరకు దూరంగా ఉండి సడన్ సర్ప్రైజ్ లాగా ఉన్నటువంటి సరాయినికి మేము స్వాగతం పలుకుతున్నాం. అండ్ మా లత కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా కలవలేదు. ఈరోజు లత వచ్చినది. లత వాళ్ళ ఫ్యామిలీతో రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉంది. వాస్తవానికి మేమందరం మమ్మల్ని మేము చూసుకుని మిత్రుల్ని చూసుకుని దాదాపు 36 సంవత్సరాలు 36 ఇయర్స్ అయింది, 38 ఇయర్స్ అయింది. ఇది చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అట్లాగే దేవల శ్రీనివాస్ మారేడుమాక తను వైజాగ్లో ఉంటున్నాడు. అతను కూడా ఒక రోజు ముందే ఈ కార్యక్రమానికి రావడం, అక్కడి నుంచి కొన్ని రోజులు మాట్లాడడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ప్రార్థనా గీతంతో ప్రారంభించిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందరూ ఒకసారి నిలబడినట్లయితే వందే మాతర గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా మాతో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క అనుభవాన్ని ప్లస్ వారి తొలి పరిచయాన్ని చేసుకుంటారు. దానికన్నా ముందుగా మాతో చదివి మా బ్యాచ్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్, మాకు చదువు చెప్పినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు మమ్మల్ని వదిలి వెళ్ళారు. వారి కోసం ఒక్క నిమిషం పాటు మన మౌనాన్ని ప్రకటిస్తాం. ముందుగా ఉపాధ్యాయులు థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. కాపాడే పరిస్థితిలో లేరు. మన ఆత్మీయ సత్కారాన్ని అందుకోవడానికి యాక్చువల్గా ఈరోజు సైన్స్ మాస్టర్కి ఫోన్ చేసినప్పుడు 9కి ఆయన నాకు రిటర్న్ కాల్ చేశారు. నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఎక్కడున్నాను. కొంచెం అప్పుడు మేము భవానీపురం మేడం దగ్గరికి వెళ్ళాం, సుశీల మేడం గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి రిటర్న్ అవుతూ ఉండగా మళ్ళీ సార్ కాల్ చేశారు, అడ్రస్ చెప్పారు. ఆయన అప్పటికి ఎట్లా ఉన్నారో ఇప్పుడు ఎట్లా ఉన్నారు. సేమ్ అదే వాయిస్లో అయితే స్పీడ్ తగ్గలేదు, వాయిస్లో ఉన్నటువంటి స్పీడ్ అయితే ఏం తగ్గలేదు, అంతే జోష్గా ఉన్నారు ఆయన. అది కొంచెం నైరాశ్యం, వయసు పెద్దగా అయింది కాబట్టి కొంచెం నైరాశ్యంతో కొన్ని మాటలు చెప్పినా, ఇంకా సుశీల మేడం గారు అయితే మేము అసలు గుర్తుపట్టే పరిస్థితిలో లేవు మీ అందరిని చెప్పి అన్నారు. కానీ తర్వాత ఆవిడ రీకలెక్ట్ చేసుకున్నారు. 10 ఇయర్లో ఇప్పుడు ఎలా పనిచేశారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎక్కడ తను రిటైర్ అయ్యారు, ఆ విషయాలన్నీ కంప్లీట్గా మాట్లాడుతూనే ఉన్నారు. సైన్స్ మాస్టర్ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన లాస్ట్లో ఒక ఆఫర్ ఇచ్చారు నాకు. ఏంటి ఆఫర్ అంటే, నువ్వు విజయవాడలోనే ఉంటావు కాబట్టి నువ్వు ఎప్పుడు రావాలన్నా నా దగ్గర రావచ్చు అని, నన్ను కలవచ్చు అని చెప్పి చాలా చాలా సంతోషంగా, నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను మాస్టర్ ఆ మాట చెప్పిన తర్వాత. వాస్తవానికి ఈ రోజుల్లో విద్యార్థులు తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి,
స్టూడెంట్స్ గురించి మాట్లాడుతుంటే, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటే కంప్లీట్ నెగిటివ్ ప్రొజెక్షన్ వస్తుంది తప్ప పాజిటివ్ ప్రొజెక్షన్ రావట్లేదు. మాతేవ రక్షతి ఇతేవ హితే నియుంతే కాంతేవ చాభి రమయత్య పనీయ ఖేదం లక్ష్మీ తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం కిం కిం న సాధయతి కల్పలతీవ విద్య. భతృహరి 1700 సంవత్సరాల క్రితం రాసిన పద్యం ఇది. విద్య యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటాడు. అంటే అతను భారతీయుడు కావచ్చు, ఆంగ్లేయుడు కావచ్చు, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే అతను విద్యావంతుడైతే ప్రపంచంలో ఎక్కడున్నా సరే గౌరవించబడతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. రే సైలెన్స్ సాంశరావు, వాడికి ఒక సపరేట్ లిపి ఉంది. ఆ లిపి అంటే అటు చెప్తాడు, స్టేజ్ మీద వచ్చి మాట్లాడతాడు ఆ భాష. అది ఏ భాష మీరు చెప్పాలి తర్వాత. పెద్ద క్వశ్చన్, పెద్ద టాస్క్ ఇది. వాడు ఒక డిఫరెంట్ భాష మాట్లాడతాడు, అది వాడిని ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే కనుక రాసి చూపించాలి మళ్ళీ స్టేజ్ మీద ఆ భాష ఎట్లా ఉంటారు. సో కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్యావంతుడు ఎక్కడున్నా గౌరవించబడతాడు అని చెప్పడానికి మా బ్యాచ్లో గర్వంగా చెప్పుకుంటున్నాం మేము ఈ విషయాన్ని. మా వాసు అండ్ విద్య వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉండి తిరిగి మళ్ళీ 35 సంవత్సరాల తరువాత ఇక్కడికి రావడం, మనందరి మధ్యలో ఉండడం, ఇలాంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేద్దామని అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం. వాసు అండ్ నారాయణ మాకు 7th క్లాస్ వరకు ఉన్నాడు. నారాయణ విషయంలో మేము ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలి. నారాయణ ఎందుకో డిసిప్లైన్గా ఉన్నాడు. ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంత డిసిప్లైన్ అయితే కాదు మనవాడు. 7th క్లాస్లో సౌండ్ లేక నాన్ సైలెంట్గా జోకేస్తాడు, బట్ అది క్లాస్ మొత్తం అవుతాడు. అది ఎవరు చెప్పారో కూడా తెలియదు. అలా మాట్లాడతాడు మా నారాయణ ఉండడం, నారాయణ ఇక్కడికి రావడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా ఎమోషనల్గా కూడా ఉంది. కాలేజీలో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అంటే కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తాం, బట్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఎమోషనల్గా ఉంది. వాసు అంటున్నాడు, అరే లాంగ్ బ్రీత్ తీసుకో రాంబాబు అంటు, బాగా ఎక్కువ బ్రీత్ తీసుకుంటే నువ్వు ఫ్రీ అయిపోతావు, అప్పుడు మాట్లాడతావు అంటాడు. ఎస్ కరెక్టే, ఇది చాలా ఎమోషనల్గా ఉంది ఇది. ఇప్పుడు అటెండెన్స్ కార్యక్రమాన్ని ఒకసారి నేను చెప్తాను. అటెండెన్స్ వేసేటప్పుడు క్లాసులో ఎట్లయితే ఎస్ఆర్ అన్నారో మీరు ఎస్ఆర్ అనాల్సిందే. ప్రజెంట్ సార్ అన్నట్టు ప్రజెంట్ అన్నో ఏదో చెప్పండి. రాని వాళ్ళు మరి ఎలా ఆబ్సెంట్ చేసే శ్రీనివాస్ ఓకే. వైఎన్ సత్యనారాయణ, వై సత్యనారాయణ, దేవుడు భక్తి చనిపోయాడు. నాదా జయప్రసాద్, బ్రేకింగ్ న్యూస్ నెహేమియా, టి సుధాకర్, సుదర్శన్, రాంబాబు, నమస్కారం. ఎస్కెల్ వచ్చి నాకు చెప్పాలి. నెక్స్ట్ కృష్ణ ప్రసాద్, ఈ స్టూడెంట్ ఎప్పుడు రెగ్యులర్గా ఆబ్సెంట్. నేను ఫాదర్కి కప్పు పెట్టండి. డి రాజశ్రీ, హిందీ భాష గారి ప్రీశిష్యురాలు దేవేంద్ర రాజశ్రీ. ఆయన క్లాస్ వచ్చిన వెంటనే హనుమంతరావు గారు మాట్లాడి మొట్టమొదటి డైలాగ్ దేవేంద్ర అమ్మాయి ఇచ్చారా అని ఉంటారు. మీరు యారగెంట్ స్టూడెంట్ ఆవిడ క్లాస్లో చాలా యారగెంట్గా ఉంటుంది. వైరత, వెరీ కామ్ స్టూడెంట్. సుశీల, మునీంద్రమ్మ, ఈవిడంటే హడల్, స్కూల్ మొత్తం హడల్. ఎందుకంటే ఆవిడ కబడ్డీ ఆడతారు, ఇంకా కబడ్డీ ఆడితే అయిపోయినట్టే. అసలు
వీటి మీద 5 ఫింగర్స్ కాదు అన్నమాట. అలా కొడతారు. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలియదు. వాళ్ళ వారికి తెలియాలి. మునీంద్రమ్మ, అయిపోయింది. నేను భవిష్యత్తులో రాజకీయ నాయకులు అవుతారేమో. ధనుంజనాదేవి, వెరీ గుడ్. కుసుమ్ కుమార్, చాలా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అదే సైలెంట్గా ఉన్నాడు. ఫైనల్లీ అరుణ్ కుమార్, సరాణి, ఇంకా ఎవరు? శ్రీకాంత్. ఓకే శ్రీకాంత్, పాండురంగారావు, థ్యాంక్ యూ. ఇంకా ఉన్నా అరుణ్ కుమార్ పిలిచాను. అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. జోగేశ్వరరావు. జోగేశ్వరరావు. ఓకే, నెక్స్ట్ పి సాంబశివరావు. పి సాంబశివరావు వచ్చాడుగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చినందుకు సంతోషం సాంబశివరావు. జోగేశ్వరరావు ఒక స్పెషాలిటీ ఉంది మా క్లాస్లో. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే ఎవరైనా కొడితే ఏడుస్తారు, కానీ అక్కడ నవ్వుతాడు. అందరూ పిలిచినందుకు మర్చిపోయినందుకు థ్యాంక్ యూ జోగేశ్వరరావు. నవ్వుతాను అంటాడు. ఓకే అని కూడా అందరికీ థ్యాంక్ అండి. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఇప్పుడు వేదిక ముందు ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా. నా పేరు విద్యాసాగర్. మీ అందరికీ పివిఎస్ చక్రవర్తిగా తెలుసు. నేను ఉండేది యుఎస్ అట్లాంటా. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప బాబు. బోత్ ఆర్ స్టడీ. వన్ ఈజ్ కంప్లీటెడ్ అండర్ గ్రాడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డూయింగ్ మాస్టర్స్. అండ్ బాబు వచ్చి 3rd year. మా వాసు క్లాస్లో ఉన్న మేము అందరం మ్యాథమెటిక్స్ ఎవరి మీద ఆధారపడాలంటే వాసునే. వెల్కమ్ వాసు. ఉండేది బోస్టన్, అమెరికా. 28 సంవత్సరాలు. అందరూ బాల్యమిత్రులు. అందరితో గోళీలాడు కానించి బడి గుడి ఆ రోజు నుంచి అనుకున్న ఫ్రెండ్స్ అంతా కలవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక అమ్మాయి అయిపోయింది, తను ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. సో స్మాల్ ఫ్యామిలీ అండ్ వీఆర్ ఆల్సో వెరీ ట్రెడిషనల్. సంస్కృతి సాంప్రదాయాలు అదే మిత్రులు అందరితో బాగా టచ్లో ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు. విజయప్రసాద్. విజయప్రసాద్. వేదిక ముందు ఆశయమైనటువంటి మా స్నేహితుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు బుద్దాల విజయప్రసాద్. ఈ గ్రామ నివాసనే. 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం ఎన్ఆర్బీగా ఉన్నాను. మీరు ఎన్ఆర్ఐలు, మేము ఎన్ఆర్బీ, నార్త్ వెస్ట్ విలేజెస్. ఎంఏ పిహెచ్డి నా క్వాలిఫికేషన్. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా కైక్లూరు మండలం భుజవపట్నంలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు వచ్చి 2nd year బీఫార్మసీ, పాప వచ్చి ఇంటర్ 2nd year భీమవరంలో చదువుతాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినట్టు నెక్స్ట్ వేముల శ్రీను అనే మా బొంబాయి శ్రీను. బాబు వెల్కమ్.
వేదిక మీద ఉన్న గురువులకి గ్రామ పెద్దలకి నా నమస్కారం. ముఖ్యంగా మా చిన్నాపల్లి గారికి ముఖ్యంగా ఇంకా చిన్నప్పటి నుంచి సుపరిచితం, మా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. నా పేరు వేమ శ్రీనివాసరావు. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. పెద్దోడు పవన్ కుమార్ బాంబేలోనే చేస్తున్నాడు, ఐటీ డిపార్ట్మెంట్. రెండోవాడు కూడా ఐటీ ఇంజనీరింగ్ చెప్పే ఇద్దరికి. చిన్నోడు హైదరాబాద్లో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. పెద్దోడు బాంబేలో జాబ్ చేస్తాడు. నేను బాంబేలోనే సెటిల్ అయ్యాను, అక్కడ తీసుకున్నాను. అంతా మహారాష్ట్ర, జై మహారాష్ట్ర. రైల్వే నేను జాబ్ చేస్తుంది సెంట్రల్ రైల్వే, లోకో పైలట్ మెయిల్ ఎక్స్ప్రెస్. ముంబై టు పూనా, ముంబై టు గోవా, ముంబై టు నాసిక్, ఈ 3 వైపులు బండి నడుపుతాను. ఎవరైనా సిటీ వచ్చి బాంబేలోనే రావచ్చు. వెల్కమ్ ఆల్వేస్. ఇష్టమంటారా? నేను ఇక్కడ చదివింది 6th వరకు అయినా కానీ నాకు ఈ గ్రామంతో పరిచయం. రోజు నాన్నగారితో మాట్లాడుతూ ఉంటాను. ప్రతి విషయం అన్నీ తెలుస్తూనే ఉంటాయి. పాలిటిక్స్ దగ్గర నుంచి గుళ్ళో ఏమవుతున్నాయి, ఎవరు ఏం చేస్తారు, ఏం కడుతున్నారు అనేది ప్రాక్టికల్గా నేను ఈ విలేజ్లో ఉన్నట్టే లెక్క, నాకు దూరంగా ఉన్నట్టు. నేను గుడివాడలో 7th నుంచి 10th వరకు ఉన్నాను. తర్వాత విజయవాడలో చదివాను ఇంటర్మీడియట్, హైదరాబాద్ ఇంజనీరింగ్. ఢిల్లీలో 1 year పనిచేశాను సిరాట్కి టెలికామ్లో. దెన్ అక్కడి నుంచి అమెరికా వెళ్ళాను. ఇప్పుడు 94 కరెక్ట్గా 30 ఏళ్ళు అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. 2 ఏళ్ళు అక్కడ చదువు, తర్వాత వేరియస్ మల్టీనేషనల్ కంపెనీస్లో. లాస్ట్ 1 year నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట నేను ఇక్కడ ఉంటుంది. సో అన్ని డిఫరెంట్ కంపెనీస్. వన్ ఆఫ్ ద బిగ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అందరూ వాడతారు కదా, నేనే బిల్డ్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ద లీడ్స్ అంటే 3 లీడ్స్ ఉన్నాము. అది ఏంటంటే ప్రపంచం మొత్తం వాడుతుంది, లాస్ట్ ఎక్స్పీరియన్స్. కాకపోతే వెనక్కి వచ్చేసి ఇండియాకి ఏదో చేయాలని చెప్పి ఇప్పుడు ఏదో 2 ప్రాజెక్టులు మొదలు పెట్టాను హైదరాబాద్లో. చూద్దాం ఏమవుతుంది, ఎంత దూరం పెడుతుంది అనేది చూద్దాం. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే 2 పిల్లలు, కవల పిల్లలు, బాబులు. 2ది ఇంజనీరింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా 4 ఏళ్ళు పడుతుంది వాటి సెటిల్ అవడానికి. నేను రిటైర్ అవుతాను. ప్రస్తుతం ఆ స్టేజ్లో ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ. శ్రీకాంత్ అబ్బాయి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కానూరులో చేస్తాం. గురువుకి నమస్కారాలు. నా పేరు పాండురంగారావు. నేను 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇక్కడ చదివాను. మేము చదివిన సంవత్సరమే ఇక్కడ హై స్కూల్ కట్టాను. అది విశేషం అనమాట. మేము రేకుల షెడ్లో చదివాము, పాకలో కూడా కూర్చున్నాం. ఆ సంవత్సరమే హై స్కూల్ కట్టారు. అది నాకు బాగా గుర్తు. నేను 7th నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోయాను. నేను ఆకునూరులో చదివాను. ఆకునూరులో కూడా ఎస్పీఎల్గా పోటీ చేశాను. 4 మీద పోటీ చేసి గెలిచాను. తర్వాత నేను స్టడీస్ ఆపేసి కొంతకాలం వ్యవసాయం పనులు చేశాను. తర్వాత నాకు అనుకోకుండా ఎల్ఐసీలో జాబ్ వచ్చింది. రేషన్ డీలర్ చేశాను తెన్నేరులో. ఊరు మొత్తం నేనే చేసేవాడిని రేషన్ డీలర్. తర్వాత తెన్నేరు గ్రామ పంచాయతీకి 2006లో పోటీ చేశాను. ఓడిపోయాను అనుకోండి. ఓడిపోయాను అంటే రాజకీయ అవకాశాలు ఎక్కువ నాకు. ఇప్పటికి కూడా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా గ్రామంలో రైల్వే స్టేషన్ అనే బస్సుల గురించి, గ్రామ పంచాయతీలో వాటర్ గురించి, ఏ విషయం అయినా సరే నాకు ఏదన్నా అనీజీగా కనపడితే మాత్రం వెంటనే స్పందిస్తాను. అక్కడ వ్యవస్థ సరిగ్గా లేదనుకోండి, ఆ వ్యవస్థను ప్రశ్నిస్తాయి. మీరేంటి ఇట్లా చేస్తున్నారు పంచాయతీ వాళ్ళు, మీరేంటి ఇట్లా చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు, మీరేంటి బస్సు డిపో మేనేజర్కైనా ఫోన్ చేస్తారు. అలాంటి స్వభావంతో ఉన్నాను. ప్రస్తుతం ఎల్ఐసీలో చేస్తున్నాను, కైకిలూరు చేస్తున్నాను, డైలీ సర్వీస్ చేస్తాను. ఇండియా నుంచి కైకిలూరు డైలీ సర్వీసు. నా అబ్బాయి, ఒక అమ్మాయి. మా అబ్బాయి స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్, స్టేట్ బ్యాంక్లో నెల్లూరు. మా పాప ఇక్కడ పునాది పట్టించామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, వేదికను అలంకరించిన మా గురువులకి, గ్రామ పెద్దలకి, నా తోటి
విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము 1985-86 బ్యాచ్. మాకు 10th క్లాస్లో మా గురువులు మా హెడ్ మాస్టర్ కోటేశ్వర గారు మంత్రి నుండి వచ్చేవాడు. చాలా ఫిట్నెస్గా ఉండేవాడు. ట్రైన్తో పాటు సైకిల్ తొక్కుని వచ్చేవాడు. తొక్కుని వచ్చి రన్నింగ్లోనే డేవిడ్ ఇదిగో సైకిల్ అని ఇచ్చేవాడు. ఇచ్చి ఫస్ట్ బెల్ కొట్టు అనేవాడు. మేము ఫస్ట్ బెల్కి కూడా వెళ్ళేవాళ్ళం కాదు, లాస్ట్ బెల్కి వెళ్ళేవాళ్ళం కాదు. కర్ర పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఆ గుర్తులు చాలా అప్పుడప్పుడు ఏదో ఆలోచించుకుంటా నాతోటి విద్యార్థులు అట్లా చదువుకున్న వాళ్ళమని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళమే. రాంబాబు కనపడేవాడు, మన ప్రసాద్, నెహమ్య, మన వాసు ఈ మధ్యన టచ్లో ఉన్నారు. వీళ్ళందరినీ కలుసుకోవడం చాలా నాకు ఆనందకరంగా ఉంది. నా పేరు ధర్మారావు, తెలుసు కదా, నేను డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం. నాకు బాబు పాప, వాళ్ళకి మ్యారేజ్లు అయిపోయినాయి. నేను తాతను కూడా అయ్యా. పాపకి కొడుకు, బాబుకి కూతురు. దేవుడు ఆరోగ్యంగానే ఉంచాడు. ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్యం అయితే లేదు. ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని అవకతవకలు వచ్చినా కానీ, చిన్నవాళ్ళమైనా కానీ ఎటువంటి బలహీనలకి గురి కాకుండా చాలా ఆరోగ్యం కాపాడుకుంటూ ఏ దుర్వ్యసనాలకి బానిస అవ్వకుండా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడు ఇచ్చిన నాకు వరం. మీ అందరికీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ. మాకు ఈ నెహల్య వల్ల కాలేజీకి స్కూల్కి సీట్ కూడా వచ్చింది. ప్లీజ్ మరొకసారి అందరూ క్లాప్ కొట్టాల్సిందని నేను కోరుతున్నాను. నా పేరు నెహమియా. నేను హైదరాబాద్లో జాబ్ చేశాను. ఐటీడబ్ల్యూ సిగ్లో ఇండియా అకాడమీ. దాని తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరపూర్లో కూడా జాబ్ చేశాను 7 సంవత్సరాలు. అక్కడ నుంచి మా పిల్లల చదువులు రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ప్రజెంట్ పునాదిపాడులో ఉంటున్నాను. మాకు ఇద్దరు అబ్బాయిలు కెనడాలో జాబ్ చేస్తున్నారు. ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు అనంతనేని రాఘవేంద్రరావు. నేను ఈనాడులో వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బాల్య మిత్రులందరికీ ధన్యవాదాలు. చిన్న గమనిక, సమయాతీతం అవుతుంది కాబట్టి మీ పరిచయాలు కాస్త సంక్షిప్తంగా ముగించండి. తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మరో వాటిని అనుకోవద్దు. నాకు 2 కుమారులు. పెద్దవాడు జాబ్ చేస్తున్నాడు, చిన్నవాడేమో ఇంకా చదువుతున్నాడు. నాకు కొడుకు మొన్నే మ్యారేజ్ అయింది. ఫ్రెండ్స్ కూడా అందరికీ తెలియపచ్చారు, సెకండ్లో వాళ్ళు వచ్చారు. అందరితో కలుసుకోవడం చాలా సంతోషంగా. లక్ష్మీనారాయణ బ్రాకెట్లో పేరుడు. ఇప్పుడు కాదు. నాకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె మ్యారేజ్ అయిపోయింది, కెనడాలో అయిపోయింది. చిన్న కుమార్తె ఉద్యోగం చేస్తుంది. ఓకే. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయి. థ్యాంక్ యూ సార్. తెల్లగా ఉండేవాడు, ఇప్పుడు కొంచెం నేను తెల్లగా. గురువులకి అందరికీ నమస్కారాలు. బాల్యమిత్రులందరికీ అందరికీ మన ఆత్మీయ సమ్మేళనం. దేవస్థానం నాకు 2 కుమారులు చదువుకుంటున్నాను. వైజాగ్లో నివసిస్తున్నాను. వైజాగ్. థ్యాంక్ యూ సార్. నా పేరు సుదర్శనరావు. ముఖ్యంగా ఒక మాట చెప్తాను. డాక్టర్ గారు మాది బాన్మల గ్రామం కదా, డాక్టర్ గారు నాకు వచ్చి వైద్యం బాగా చేశారు. ఆయన ఒకసారి నేను నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన చూసాక నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మాది బాన్మల గ్రామం కదా, వైద్యం చాలా మంది బాధపడ్డారు.
నేను వెటనరీ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. నాకు ఒక పాప బీటెక్ ఫైనల్ ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ రాస్తుందండి. థ్యాంక్ యూ. నా పేరు వేమూరి జయప్రసాద్. నేను జర్నలిస్ట్గా చేస్తున్నాను. నాకు ఒక పాప బాబు. పాప యూఎస్లో ఉంటుంది, బాబు కూడా యూఎస్ అంటానికి ప్రయత్నిస్తాను. కరుగొప్పల నాకు ఒక పాప. గ్రంథాచార్యుల గారికి స్వాగతం పలుకుతున్నాం. వారిని వేదిక దగ్గర తీసుకురావాల్సిందిగా మిత్రులందరినీ కోరుతున్నాను. వారి బాబుతోటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా లెక్క మాస్టర్ గారికి అందరం చాలా సంతోషంగా కూడా ఉంది. ఇప్పుడు ఈ గర్ల్స్ పరిచయాన్ని కూడా గురువులకు నా పాదాభివందనం. నా సహ విద్యార్థులకు శుభాభినందనం. నా పేరు ధనంజనది. నాకు ఒక బాబు ఒక పాప. గురువులకు పత్రులందరికీ నా నమస్కారం. నా తోటి స్నేహితులకు అందరికీ నా అభినందనలు. నేను దెన్నేరులో నివసిస్తున్నాను. చరిత్ర కాన్వెంట్ అనే పార్ట్స్ కాన్వెంట్లో నేను టీచర్గా చేస్తున్నాను. నాకు 2 బాబులు, 2 బీటెక్ చేశారు. థ్యాంక్ యూ. అది లేదు. నా పేరు లత. అందరికీ నమస్కారం. నాకు ఒక పాప. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా పేరు నాకు 2 బాబు. సుశీల. నాకు 2 బాబు, 2 జాబ్ చేస్తాను. మీరు ఎక్కడుంటారు? మీరు ఎక్కడుంటారు? నాకు 2 బాబు హైదరాబాద్లో దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకి, గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మేము విజయవాడలో ఉంటున్నాము. మాకు ఒక పాప బాబు. పాప ఏమో MBA చేస్తుంది, బాబు ఏమో MSc స్టేట్స్లో ఉన్నారు. నా పేరు సరాలి. మేము ప్రస్తుతానికి గుడివాడలో ఉంటున్నాము. మాకు ఒక పాప, మా అన్న పెట్టుకుని ఇక్కడ గుడివాడలో ఉంటున్నాం. మీరు వాస్తవ్యుని 2 అబ్బాయిలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. పెద్దోడు బేరాన్ గల్ఫ్లో ఉన్నాడు, రెండోడు హైదరాబాద్. హౌస్ వైఫ్. నేను ఒక 4 కాలేజెస్ చూస్తాను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా. మచిలీపట్నం అండ్ ఉయ్యూరు, గన్నవరం. ఇది నా థ్యాంక్ యూ వెరీ మచ్. Hello. Good morning to all of you, my boys and girls. ఏంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అంటున్నారు? ఒక్కొక్కరికి 40, 45, 50 ఇయర్స్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు కూడా పుట్టారు. ఆ పిల్లలు కూడా పుట్టే ఉంటారు, నో డౌట్. ఇలా ఉంటే మమ్మల్ని ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటారు ఏంటి అని యూ మే గెట్ సమ్ డౌట్. ఓకే, అంతేనా? ఎందుకంటే మీకు ఎన్నేళ్ళు వచ్చినా కానీ, ఎన్ని సంవత్సరాలు, ఎంత ఏజ్ అయినా కానీ, మా దృష్టిలో మీరు మాకు చిన్న పిల్లలతోనే సమానం. దట్ ఈస్ వై ఐ కాల్ యు బాయ్స్ అండ్ గర్ల్స్. అంతే తప్ప ఇంకా వేరే కారణమే లేదు. తర్వాత కమింగ్ టు ది పాయింట్, యాక్చువల్లీ మీరంతా కూడా మీలో ఒకరైన విద్యాసాగర్ ఎక్కడో యూఎస్లో ఉన్న వాట్సాప్ మెసేజ్ వచ్చి వాట్సాప్ ద్వారా నాకు ఫోన్ చేసి చెప్పారు,
ఐఎమ్ సో అండ్ సో అండి 10 years ఫోటో చదివాను మీ స్టూడెంట్ని ఇలా జరిగినట్టు అది ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అంతవరకు కూడా ఐ డోంట్ నో ఎవరు అంటే యాక్చువల్గా మీరు ఏమి అనుకోమంటే ఒక చిన్న ఎక్స్క్యూజ్. ఈ స్కూల్లో యాక్చువల్లీ ఈ స్కూల్లో నేను 95 వరకు ఉన్నాను. మీరు 85, 86 బ్యాచ్. దట్ మీన్స్ ఇప్పటికీ 38 years అయింది, అవునా? సో ఈ 38 yearsలో మీరు చాలామంది నన్ను గుర్తుపడతారు కానీ నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను. దట్ ఈజ్ మై పొజిషన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఏజ్, మై ప్రజెంట్ ఏజ్ ఈజ్ 82 years, 82 ఏళ్ళు నాకు. కాకపోతే జనరల్గా వయసు పెరిగే కొద్ది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు యాక్చువల్గా నిజం చెప్పాలంటే మెమరీ కూడా కొంచెం తగ్గింది. నిజం చెప్పాలంటే యాక్చువల్లీ ఐ హావ్ గాట్ 2 daughters. 2 అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయి లేరు. వాడికి పిల్లలు ఉన్నారు, అంటే నాకు 3 మనవళ్ళు ఉన్నారు. ఇవాళ రోజు కూడా మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు, మర్చిపోయాను. వాడే ఫోన్ చేసి ఏం నానా ఇవాళ నాది బర్త్డే కదా, గ్రీటింగ్స్ చెప్పాను. సారీ పద్మ మర్చిపోయాను. అదే ఎనీహో మీరు చదివి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఈ స్కూల్ని, ముఖ్యంగా మీకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులైన మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకొని ఇలా మాట్లాడి పెళ్లి ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవాలి, గెట్ టుగెదర్ అనే ఐడియా వచ్చింది. దట్ ఈజ్ రియలీ గ్రేట్ నౌడేస్. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఎవ్రీథింగ్ ఈజ్ మెకానికల్గా అయిపోతుంది. అందులోనూ కూడా సాఫ్ట్వేర్ ఎంతవరకు మన జీవితాన్ని ఎంతవరకు ఆక్రమించిందంటే, ఇవాళ స్టూడెంట్స్ చూడండి, వాళ్ళ మాస్టర్ గురించి చెప్పమనండి, దే కాంట్. అసలు టు స్పీక్ ది ట్రూత్, ఈ రోజున స్టూడెంట్కి టీచర్ యొక్క అవసరం చాలా తగ్గిపోయింది. బికాజ్ ఆఫ్ టెక్నాలజీ. ఏమండి, క్లాస్లో టీచర్ మాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో క్లాస్కి వెళ్తే లేకుంటే లేదు. ఇంట్లో కూర్చొని గూగుల్లో సెర్చ్ చేస్తే లెసన్ మొత్తం వచ్చేస్తుంది. ఎగ్జామ్ పేపర్ వస్తుంది, ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తాడు, డిగ్రీ వచ్చేస్తుంది, జాబ్స్ వచ్చేస్తాయి. పేరెంట్స్ మ్యాటర్. ఇలాంటప్పుడు ఫలానా టీచర్ గారు ఈయన మన టీచర్ని గుర్తుపెట్టుకొని చేయాల్సినంత అవసరం చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే రాను మానవుడి యొక్క ఆలోచనలు, పిల్లల ఆలోచనలు, మనస్తత్వాలు మారిపోతున్నాయి, చూస్తున్నాం కదా. ఎనీహౌ మీరంతా కూడా కలిసి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మిస్ అవుట్. ఇంకా చెప్పాల్సిన సబ్జెక్ట్ నాలో లేదు, ఎందుకంటే మర్చిపోయాను నేను. అండ్ ఐ హావ్ నో ఎనర్జీ ఆల్సో టు టాక్ టు యూ మోర్. ఆ రోజుల్లో ఏదో లెసన్స్ చెప్పాము, కానీ వన్ థింగ్ ఏంటంటే పాఠాలు చెప్పేప్పుడు ఆ రోజుల్లో మిమ్మల్ని దివాటి పెట్టినా లేకుంటే కొట్టినా కానీ కొందరు తిప్పుకునేవాడు. లోపల సైన్స్ పెయింట్ ఇలా కొట్టుకున్నారు, చేతులు వాచిపోయిందంటే. బట్ లోపల మా ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా అయినా భయపడి చదువుకుంటాడు. బాగా చదవడం వల్ల మంచి ఫ్యూచర్ వస్తుంది. అంటే ఎవరికి మన మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుందో వాళ్ళనే కొంచెం గట్టిగా క్యాచ్ చేస్తాము. అది లేదనుకోండి వీళ్ళు అది వీళ్ళు మన మాట వీళ్ళు మనకి సంబంధం లేదని వాళ్ళు అసలు టచ్ కూడా చేయాలి. ఆ ఉద్దేశంతోనే ఆ రోజుల్లో అలా చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను ఎవరినైనా కొట్టి ఇలా చేసినట్టయితే నన్ను ఎక్స్క్యూజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ మాట్లాడే చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. తర్వాత మా లక్కీ మాస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
హాస్పిటల్లో ఉంటే అర్జెంటుగా రమ్మంటే లేట్ రావడం వల్ల లేట్ అయింది, లేకపోతే 9 గంటలకు వచ్చేసేవాడు. చాలా లేట్ చేశాడు. సరే నేను వస్తే పిల్లలందరినీ చాలా మంది గుర్తుపట్టాను. గుర్తుపట్టే అనుకున్నాం కానీ చాలా అంటే మనుషులు పేరు గుర్తు రావట్లేదు, చాలా మంది గుర్తుపెట్టాను. ముందుగా వాసనకు విద్య వీళ్ళిద్దరూ నాతో ఎప్పుడు ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు. మాస్టర్ ఒకసారి అరేంజ్ చేయాలి, మేము చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. అరేంజ్ చేస్తున్నాం, మీకు డేట్ చెప్పమంటే ఆ డేట్ కూడా చెప్పి ఆ డేట్లో వాళ్ళకి చెప్పి చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 38 ఏళ్ళు అయింది, అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లలు బాగా అంటే అమ్మాయి పరిచయం విన్నాను కానీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు అంటే నాకు లేట్ అయింది కదా, తర్వాత మిమ్మల్ని కనుక్కున్నాను. చాలా సంతోషం. మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కోరుకుంటున్నాను. తర్వాత మా బాబును పిల్లల్ని తీసుకొచ్చాను. ఒకసారి అదే బాగా చెప్పుకుంటే మా మామూలు మా పెద్దవాళ్ళు అయిపోయినాక థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఏమైనా విద్యార్థులు మీ అందరికీ ధన్యవాదాలు. జీవితంలో సరైన స్థానంలో సంప్రదాయాన్ని కొనసాగించడానికి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు. తర్వాత టీచర్స్ నేను చెప్పిన సన్మార్గాల ప్రయాణించి మీకు మీ జీవితంలో నిలబెట్టుకుని మమ్మల్ని మర్చిపోకుండా కలుసుకోవాలనుకోవడం పెద్ద మెచ్చుకోదగ్గ విషయం. మీ అందరికీ నా ధన్యవాదాలు. వచ్చినారు చేయడం మాకు మా బిడ్డలకి అంతేకాదు ఈ సమాజానికి విద్యార్థులందరికీ కూడా వారు మాకు స్ఫూర్తిదాయకం. వారు చెప్పినటువంటి పాఠాలు, వారు మాకు నేర్పించినటువంటి అలవాట్లు, వారు మాకు చూపించినటువంటి మార్గం ఈ రోజుకి మేము మర్చిపోలేదు, ఎప్పటికీ మేము మర్చిపోము కూడా. మా పిల్లలకి ఈ తరానికి వారు ఆదర్శమైనటువంటి ఉపాధ్యాయులుగా మా మనసుల్లో ఎప్పటికీ సుస్థిరంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మా లెక్కల మాస్టర్ గారు చెప్పిన A+B² సూత్రం రాకపోతే చేతుల మీద కొట్టినటువంటి దెబ్బలు ఏ రోజు కూడా మేము వారి మీద ఈ రోజు కూడా వారి మీద మాకు అభిమానమే ఉంది తప్ప, గౌరవమే ఉంది తప్ప ఏమాత్రం కోపం లేదు. స్కేల్తో కొట్టిన, మాటలతో తిట్టిన మా సైన్స్ మాస్టర్ గారు డస్టర్తో కొట్టిన, డస్టర్తో మొట్టికాయలు వేసిన మేము అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది మేము మర్చిపోలేము. వారి మా హృదయాంతరాలలో వారు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతారు. మా జీవితంలో వారే మాకు లెజెండ్స్. మా పేరెంట్స్ తర్వాత జన్మనిచ్చినటువంటి పేరెంట్స్ తర్వాత మేము గొప్పగా గురువులుగా భావించినటువంటి మా ఉపాధ్యాయులు, మా క్రాఫ్ట్ టీచర్ గారు ఆ రోజు ఒక కర్చీఫ్ మీద 4 ప్రక్కల కొన్ని థ్రెడ్స్ క్లీన్ చేసి అదొక డిజైన్గా చూపించి ప్లస్ ఒక మాన్యువల్ వర్క్ ఆ కర్చీఫ్ మీద వర్క్ చేయించడం, అది కొంతమందికి ఇప్పుడు ఈరోజు మేడం చెప్తున్నారు, కొంతమందికి అది జీవనాధారం అయ్యిందని. ఇది చాలా గొప్ప విషయం, గొప్ప విశేషం. ఇవన్నీ కూడా మా మనసులో, మా మదిలో ఉన్నాయి. వారు మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. వారే మాకు మార్గదర్శకులు. ఈనాడు ఈటీవీ రామోజీరావు గారు మార్గదర్శకులు మాకు అవుతారు లేదో మాకు తెలియదు, కానీ మా జీవితానికి మాత్రం వారే మార్గదర్శకులు అని చెప్పి మేము సభాముఖంగా మా అందరి తరఫున వారికి భగవంతుడు చిరాయువు కల్పించాలని, భగవంతుడు వారిని
సౌభిక్షంగా చూడాలని చెప్పేసి మేము భగవంతుడిని వేడుకుంటూ తర్వాత అవకాశాన్ని మరి మా దేవిదేవి చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 35 సంవత్సరాల కిందట ఈ ఊరిలో చదివి ఉన్నత స్థానంలోకి వెళ్ళి ఎంతో అభివృద్ధి చెంది గ్రామాన్ని హై స్కూల్ని మర్చిపోకుండా టీచర్స్ని గ్రామ పెద్దల్ని మర్చిపోకుండా చాలా సంతోషం. మాకు గ్రామ పెద్దల తరఫున మా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు ఈ ఊళ్ళో 5వ తరగతి వరకే ఉందండి. 6వ తరగతి రావడానికి అసలు చదవడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. ఆడపిల్లలైతే స్కూల్ కూడా పంపించేవారు. అట్లాంటిది తర్వాత 6, 7వ తరగతి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఈ ఊరికి తీసుకొచ్చారు. అప్పుడు కొంతమంది 7వ తరగతి వరకు చదివేవారు. తర్వాత హై స్కూల్ మంచిర్యాల వచ్చేది. మంచిర్యాల దానికి ఆడపిల్లలను పంపడానికి సైన్స్కి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే మంచిని నడిచేది కాబట్టి చాలా స్ట్రైన్, అప్పుడు సరిగ్గా రోడ్డు ఉండేది కాదు. అట్లా అందుకని 7వ తరగతి మానేసేవారు. తర్వాత ఈ ఊరికి హై స్కూల్ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో హై స్కూల్ తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఊర్లో కూడా పెద్ద రైతులు ఉండేవారు కాదు. చాలా 500, 300, 400 ఇచ్చుకుని ఊరికి హై స్కూల్ తెచ్చారు. హై స్కూల్ తెచ్చుకోవటం వలన ఎంతోమంది పిల్లలు వృద్ధులు వచ్చింది. వాళ్ళ పిల్లలందరూ కూడా విదేశాల్లో కూడా చాలా చదువుకుని ఊరికి బాగా చేశారు. గ్రామ తరఫున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రస్తుతం తెగ్గేరు హై స్కూల్ తరఫు నుంచి వచ్చినటువంటి హై స్కూల్ స్టాఫ్, హెడ్ మాస్టర్ గారు లేకపోతే మిగిలిన టీచర్స్ ఎవరైనా ఉండే వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా పరిషత్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వారు సన్మాన కార్యక్రమం గ్రామ పెద్దలకు మా టీచర్స్కి ఆత్మీయ సత్కారం ఉంది. స్టూడెంట్స్ అందరినీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సద్గురువులకు పాదాభివందనం, గురువులకు వందనం, అభివందనం. సద్గురువులకు పాదాభివందనం, గురువులకు వందనం, వందనం. చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం, మా వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం, మా వందనం. గురువులకు వందనం, అభివందనం. సద్గురువులకు పాదాభివందనం, గురువులకు వందనం, వందనం. అజ్ఞాన తిమిరాన్ని పోకాచే సూర్యులు విజ్ఞాన
ఆచార్యులు ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. గురువులకు వందనం అభివందనం, సద్గురువులకు పాదాభివందనం. గురువులకు వందనం వందనం వందనం, మా వందనం అభివందనం గురువందనం గురువందనం. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు.
తోడుగా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచేటప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచేటప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడుగా, నీడనిచ్చే తోడుగా. రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై, పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై, స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. ఆటలల్లో అడుగులై ఆట పెద్దకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె నిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి పొడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే.
మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచి వీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వానవతే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాడి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడుకుందే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్